ఆకుకూరల్లో ఇటు రుచికి రుచి, అటు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చేటటువంటి వాటిలో ముఖ్యమైనది ఏమిటో తెలుసా? మెంతి ఆకులు. ఈ మెంతి ఆకులు తీసుకుంటే కొన్ని సమస్యల్ని మీరు శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వంటింట్లో దొరికేటటువంటి ఈ చిన్న ఆకుకూర శరీరంలో విషతుల్యాన్ని ఎలా తరిమి కొడుతుందో మీరు తెలుసుకోవచ్చు. డయాబెటీస్ నియంత్రణ నుంచి చర్మ సౌందర్యం వరకు మెంతి కూర చేసేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటే స్టన్ అవుతారు. బాలింతల పాలిట వరప్రసాదినిగా మారేటటువంటి ఈ ఆకుపచ్చని ఔషధం విశేషాలు మీరు తెలుసుకోవాల్సిందే. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మెంతి ఆకు, ఇది చేసేటువంటి అద్భుతాలు, అలాగే ఆరోగ్య ప్రయోజనాలు. మన పెరట్లో చాలా తేలిగ్గా పెరిగేటటువంటి మెంతి ఆకులు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా అనేక మొండి రోగాల్ని అదుపు చేసేటువంటి దివ్యమైన ఔషధం కింద పనిచేస్తున్న విషయం చాలామందికి తెలియదు. కేవలం ఒక పిడికడు మెంతి ఆకుల్ని వారానికి కనీసం ఒక 3 సార్లు ఆహారంలో చేర్చుకున్నారనుకోండి, మీ శరీరంలో ఉండేటువంటి రోగనిరోధక శక్తి రెట్టింపు అవటమే కాదు, రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఆధునిక కాలంలో వస్తున్న అనేక జీవనశైలి వ్యాధులకి ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి పరిష్కారం లాగా పనిచేస్తుంది. మన ఇండియాలో ప్రతి వంటింట్లో కూడా ఈ మెంతి ఆకులు సర్వసాధారణంగా కనిపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో, అలాగే ఇలాగ చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వచ్చే రోజులలో ఇవి చాలా విరివిగా లభిస్తాయి. ఈ రోజుల్లో కాలాలతో పనిచే లేకుండా అన్ని కాలాల్లోనూ ఇది మనకి లభిస్తూనే ఉంది. భారతీయులు ఇటు కూరల రూపంలో, అటు పప్పు లేదా పరాటాల రూపంలో కూడా వీటిని ఎంతో ఇష్టంగా తీసుకుంటారు మెంతిని. ప్రస్తుత కాలంలో కల్తీ ఆహారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మన పూర్వీకులు సూచించినటువంటి ఈ ఆకుకూర ఎంతో మీకు తోడ్పడుతుంది. ఈ వీడియోలో మెంతి ఆకుల వల్ల వచ్చేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, ఇవి మన శరీరంలో ఉండేటువంటి రకరకాల వ్యవస్థలపైన ఎలా సానుకూల ప్రభావం చూపిస్తాయి, ఈ మొత్తం కూడా వివరంగా తెలుసుకుందాం. మెంతి ఆకులు కేవలం ఆహారంగానే కాకుండా శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగానికి కూడా పోషణ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన సంజీవని లాంటిది. ఆయుర్వేద ప్రకారంగా మెంతి ఆకులు ఉష్ణవీర్యం కలిగి ఉండి వాత, అలాగే కఫ దోషాన్ని కంట్రోల్ చేస్తాయి. ఇది దీపన అంటే ఆకలిని పెంచడం, పాచన అంటే జీర్ణ శక్తిని ఇంప్రూవ్ చేయటం, ఇలాంటి గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి సర్వరోగ నివారణగా ఇది ప్రసిద్ధి చెందింది మెంతాకు అనేది. మన శరీరంలో ఉండేటువంటి వేడిని క్రమబద్ధీకరిస్తూ రక్తశుద్ధి చేయడంలో ఇది ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. షుగర్ దూరం చేసుకోవాలంటే మెంతి మీకు సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు మెంతి ఆకుల్ని పప్పు రూపంలో లేదా కూరల రూపంలో రెగ్యులర్గా ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో ఈ షుగర్ కంటెంట్, షుగర్ శాతం ఈ స్థాయిలో అదుపులోకి వచ్చేస్తాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతని అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి షుగర్ వ్యాధి తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడుతుంది. మెంతి ఆకుల్లో ఉండేటువంటి ఫైబర్ గ్లూకోజ్ రక్తంలో నెమ్మదిగా విడుదలయ్యేలాగా చేస్తుంది. దీంతో ప్యాంక్రియాస్ పనితీరు ఇంప్రూవ్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధం అవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని ఉన్నటువంటి పెరగనివ్వకుండా కాపాడుతుంది. జీర్ణశక్తిని పెంచుకోవడానికి మెంతి మీకు ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు మెంతి ఆకుని రోజు తింటే మలబద్ధకం, ఎసిడిటీ ఇలాంటి ఇబ్బందుల నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇది పేగుల్ని లోపల నుంచి శుభ్రం చేసి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. మెంతిలో ఎక్కువగా ఉండేటువంటి ఫైబర్ ఆహారం పేగుల్లో సులువుగా కదిలేలాగా చేసి గ్యాస్ సమస్యను నివారిస్తుంది. ఇది పేగుల్లో ఉండేటువంటి విషతుల్యాలను బయటకు పంపి జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. గుండె ఆరోగ్యం కోసం కూడా మెంతి ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మెంతి ఆకుల్ని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇది మెంతి రక్తనాళాల్లో పెరిగిపోయినటువంటి అనవసరమైనటువంటి కొవ్వుని కరిగించి గుండె జబ్బుల ముప్పుని తగ్గిస్తుంది. మెంతి ఆకుల్లో ఫైబర్ ఉంటుంది కదా, ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది రక్తపోటుని కంట్రోల్ చేస్తూ గుండె ఖండాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. బరువు కంట్రోల్ కోసం కూడా మెంతి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని ఆలోచించే వాళ్ళు మెంతి ఆకులతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది అతిగా తినే బింజ్ ఈటింగ్ అలవాటుని అదుపులో ఉంచుతుంది. వీటిలో ఉండేటువంటి ఆ పీచు పదార్థం పొట్ట నిండిన అనుభూతిని కలిగించి ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల శరీరానికి అనవసరమైన క్యాలరీలు చేరకుండా బరువు సులువుగా తగ్గగలుగుతారు. కీళ్ళ నొప్పులకి ఉపశమనం కోసం కూడా మెంతి ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు మెంతి ఆకుల్ని ఉడికించి ఆహారంగా తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గి రిలీఫ్ వస్తుంది. ఇది కీళ్ళలో వచ్చేటువంటి ఆ వాపుల్ని, ఆ మొండి నొప్పుల్ని సమర్థవంతంగా నివారించగలుగుతుంది. మెంతి ఆకుల్లో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్ సహజమైన నొప్పి నివారణ కింద పనిచేస్తాయి. ఇవి ఎముకల మధ్య ఉన్నటువంటి ఆ కణజాలను దెబ్బతినకుండా రక్షిస్తూ కదలికల్ని సాఫీ చేస్తాయి. చర్మం, జుట్టు కోసం కూడా మెంతి ఉపయోగపడుతుంది. మెరిసే చర్మం, ఆరోగ్యవంతమైన జుట్టు కోసం మెంతి ఆకుల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల
సహజమైనటువంటి సౌందర్యం మీకు పెరుగుతుంది. ఇది చర్మం పైన ముడతలు అలాగే మచ్చలు రాకుండా యవ్వనంగా ఉంచుతుంది. దీంట్లో ఉండేటువంటి మెయిన్గా విటమిన్ సి అలాగే యాంటాక్సిడెంట్లు కొలాజన్ ఉత్పత్తిని పెంచి ఆ చర్మ కణాలని ఫ్రీ రాడికల్స్ బారి నుంచి కాపాడతాయి. ఇవి ఆ జుట్టు కుదులని బలోపేతం చేసి వెంట్రుకలు రావటాన్ని అరికడతాయి. రక్తహీనత ఈ రోజుల్లో కామన్గా కనిపించే ప్రాబ్లం. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు మెంతి ఆకును తింటే శరీరంలో రక్తం శాతం పెరిగి నీరసం తగ్గుతుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిల్ని పెంచి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. మెంతి ఆకుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలకి కూడా ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. సంతానోత్పత్తికి మెంతి మీకు ఉపయోగపడుతుంది. పురుషులు అలాగే మహిళలు సంతానోత్పత్తి సమస్యలను దూరం చేసుకోవడానికి మెంతి ఆకుల్ని వాళ్ళ ఆహార ప్రణాళికల్లో భాగం చేసుకోవాలి. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిలో ఉండేటటువంటి శక్తివంతమైన పోషకాలు ప్రత్యుత్పత్తి వ్యవస్థని అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ని బలోపేతం చేస్తాయి. హార్మోన్ల సమతుల్యత అనేది దీంతో ఎస్టాబ్లిష్ అవుతుంది. అసమతుల్యతలో వచ్చేటువంటి వంధ్యత సమస్యలు ఇది సహజంగా నివారిస్తాయి. అన్నిటికీ మించి అమేజింగ్ విషయం ఒకటి ఉంది. పాల ఉత్పత్తిని మెంతితో పెంచుకోవచ్చు. బాలింతలకి మెంతి ఆకులతో చేసినటువంటి వంటకాలు ఇవ్వటం వల్ల ఈ తల్లిపాలు పెరుగుతాయి. పెరిగి శిశువుకి తగినంత పోషణ అనేది అందుతుంది. ఇది ప్రసవానంతరం వచ్చేటువంటి శారీరక బలహీనతను కూడా తగ్గిస్తుంది. మెంతి ఆకుల్లో గెలాక్టోగాగ్ అనేటువంటి గుణాలు ఉంటాయి కాబట్టి తల్లిపాలలో ఆ పోషక విలువల్ని మెంతి పెంచుతుంది. ఇది బాలింతలకి ఆ జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తూ వాడు త్వరగా కోలుకోవటానికి సహకరిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మెంతి ఆకులు కేవలం ఒక ఆకుకూర మాత్రమే కాదు, ఇది మన పెరట్లో దొరికేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి మెడికల్ కిట్ అని మనం చెప్పొచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి సహజమైనటువంటి ఔషధాన్ని మన ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల భవిష్యత్తులో వచ్చేటటువంటి దీర్ఘకాలపు వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు. మన ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం చెప్పినటువంటి సూత్రాలను పాటిస్తూ మెంతి ఆకు లాంటి పోషకాల గనిని సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. చిన్న మార్పులే మన శరీరానికి పెద్ద విషయాల్ని అందిస్తాయన్న విషయం మీరు గమనించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నిజాన్ని ప్రతిరోజు మనం ఆచరణలో చూపిద్దాం. మెంతి ఆకుని వారానికి కనీసం 3 సార్లు 50 to 100 grams పరిమాణంలో దీన్ని తీసుకోవడం వల్ల ఇప్పుడు చెప్పుకున్న అన్ని ప్రయోజనాల్ని మీరు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.